హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నేను నిమ్మి. బైబిల్ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉంది. క్రీస్తు గురించి అనగా క్రైస్తవుల గ్రంథము ఈ బైబిలు. మరియు అత్యంత అమ్ముడుపోయే గ్రంథం కూడా ఇదేనండోయ్. 1995 గిన్నిస్ బుక్‌లో కూడా ఎక్కిందనమాట ఈ గ్రంథం. ఈ గ్రంథము 40 మంది రచయితలు రాశారు. దీనిలో 66 పుస్తకాలున్నాయి. అంతేకాకుండా 1189 అధ్యాయాలున్నాయి. 31,084 వచనాలు కూడా ఉన్నవి. ఈ బైబిల్ గ్రంథంలో రాసిన వారు అనగా రచయితలు, కొంతమంది రాజులు, కొంతమంది చేపలు పట్టేవారు, డాక్టర్లు, శాస్త్రులు, పశువులు కాసేవారు, ఇంకా కొంతమంది చదువు రానివారు, ఇలా ఎంతోమంది ఈ బైబిల్ రచించినారు. ఈ గ్రంథాన్ని రాయడానికి మొత్తము 1500 సంవత్సరాలు పట్టిందనమాట. బైబిల్‌ని ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో రాశారనమాట. అయితే ఇప్పటి వరకు 2000 భాషల్లోకి రాశారనమాట. ఇప్పటికి 6 బిలియన్ కాపీలు ప్రింట్ చేశారు. అయితే బైబిల్ రాసింది 40 మంది రచయితలు. అయినా వారి చేత రాయించింది మాత్రము ఒక పరిశుద్ధాత్ముడు మాత్రమే. అంటే మనకి ప్రూఫ్ అనేది ఏంటంటే 2 తిమోతి 3:16, 2 తిమోతి 3:17, 2 సమూయేలు 23:2, 2 పేతురు 1:21, 1 కొరింథీ 2:13. ఈ యొక్క వచనాల ద్వారా దేవుడే రాయించాడని చెప్పి ప్రూఫ్ అనమాట. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. బైబిల్‌లో మనుషుల్ని బట్టి కాదు, దేవుని ప్రేరేపణ బట్టే వ్రాయించారని. మనుషులు సొంత మాటలు కాదు, దేవుడే వారిని ఏర్పాటు చేసుకొని రాయించారని. బైబిల్‌ని వారు పెపరస్ అనే పల్చటి పొర మీద రాసేవారు. చర్మపు చుట్టలు, రాతి పలకలు, కోడెక్స్ జంతు చర్మం మీద వ్రాయించారనమాట. వీటిని వ్రాతపత్రులు అంటారు. బైబిల్‌ని రాయడానికి ఉపయోగించిన మెటీరియల్ అన్నమాట ఇది. బైబిల్ అన్న పదం గ్రీకు భాషలో బిబ్లియా అని అంటారు. బిబ్లియా అంటే పుస్తకాల సముద్రం అని అర్థం. బిబ్లియా అంటే. అలాగే కొంతమంది యూదులు ఈ బైబిల్ గ్రంథాన్ని చాలా పవిత్రమైంది అంటే చాలా పవిత్రంగా వాళ్ళు పూజిస్తారనమాట. విగ్రహాలు ఎట్లయితే మన అన్యులు పూజిస్తారో అంటే విగ్రహారాధన చేస్తారో అలాగే యూదులు కూడా ఇక బైబిల్‌ని బట్టి, పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఎంతో నిష్టగా పూజ చేస్తూ ఉంటారనమాట. ఇది హోలీ బైబిల్ అని కూడా వాళ్ళు పిలుస్తారన్నమాట యూదులు. అంటే పరిశుద్ధ పుస్తకం. ఈ బైబిల్ మొదటి నుండి ఉన్నట్టుగా ప్రింట్ చేయలేదు. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉండేవి. మొదట్లో కానీ బైబిల్ నుండి కొన్ని పుస్తకాలు ఏరోక్రాప్స్ అనే 14 పుస్తకాలు ఉండేయన్నమాట. అంటే అయి బైబిల్‌లో క్రోడీకరించలేదు. అది సెపరేట్‌గా ఉంటదనమాట ఆ బుక్కు. ఈ 14 పుస్తకాల్లో దేవుని గురించి ఉండదసల. ఇది ఎపోక్రప్స్ అని ఉంటదనమాట ఈ బుక్ పేరు. ఈ మిగతా 66 పుస్తకాలు మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో రాసుంచిందనమాట. అలాగే బైబిల్‌ని ఎప్పుడు రాశారు? పాత నిబంధన 1200 సంవత్సరాల నుంచి 160 బీసీలో రాశారనమాట. కొత్త నిబంధన ఫస్ట్ సెంచరీలో రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒరిజినల్ రాసినారు. అవి బైబిల్ పేపర్స్ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. కొన్ని విషయాలు మనము బైబిల్ గురించి, బైబిల్ గ్రంథం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకా కొన్ని విషయాలు మరొక ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అందరికీ వందనాలు.